నారదుల వారు వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి నారదుల వారిని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నలో చాలా చాలా గుణాలను వర్ణిస్తూ ఈ గుణాలన్నీ కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు నారదుల వారు అవును ఉన్నారు అని చెప్తారు. అయితే ఆ గుణాలన్నింటిలో ఒక గుణం ఏకో ప్రియ దర్శన అని, అంటే ఎవరైతే ఎప్పుడు చూసినా అందంగా ఉంటారు. ఇప్పుడు ఇది ఎలా సాధ్యం అండి? ఎప్పుడు చూసినా ఎవరైనా ఎలా అందంగా ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకళ్ళు అందంగానే ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ అందంగా ఉండాలని ఏం లేదు కదా. పైగా మనం ఒకసారి అందంగా అనిపిస్తాం, ఇంకొకసారి అందంగా అనిపించకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మేకప్ వేసుకుంటాం, మనం వేసుకునే బట్టలను బట్టి మనల్ని అందంగా అని చెప్పేసి ట్రీట్ చేస్తారు కదా చాలామంది. మరి ఇది రాముడికి మటుకే ఎలాగ సూట్ అవుతుంది అనుకొని నారదుల వారు చెప్పారు. అది మనకి తెలుసుకోవాలనుకుంటే మీరు వాల్మీకి రామాయణం చదవాలి. ఎందుకంటే చదువుతున్నప్పుడు రాముడు రావణాసురుడు యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడు ఎలా పరాక్రమం చూపించాడు, ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన ఎలాగ తన రౌద్రాన్ని చూపించాడు, ఎలాగ ధనుస్సు నుంచి ధనుస్సులోకి బాణం పెట్టి ఎక్కుపెట్టి ఎలాగ బాణాలు వేస్తున్నాడు అనేది వివరిస్తూ ఉన్నప్పుడు వాల్మీకి మహర్షి నాకు చాలా చాలా అది విజువల్ ఫీస్ట్ లాగా అనిపించింది అనమాట. నాకు అది నేను నా మైండ్లో పెట్టుకున్న విజువల్స్ అనమాట అవి. అయితే వీటికి దాదాపుగా ఏంటంటే ఒక రకంగా ఇదే నాకు తెలిసి చాలామంది రామభక్తులు ఫీల్ అయిపోయి ఉంటారు. వారిలో గొప్పవారు చాలామంది ఉన్నారు. దానిలో రామదాసు గారు చాలా చాలా గొప్ప వ్యక్తి. ఆయన దాశరథి శతకం రాసిన దానిలో ఒక పద్యం ఉంటుందండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ పద్యం. ఏదంటే బండన భీముడు ఆర్తజన బంధువుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికిన్ రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచును గడగట్టి భేరిక డాండ నినదంబుల చాండము నిండ అత్త వేదందము నెక్కి సాటేదను దాశరథి కరుణా పయోనిధి. ఈ మొత్తం పద్యంలో ఒక పదం ఉందండి. అదేంటంటే భుజ తాండవ కీర్తికిన్. భుజ తాండవ కీర్తికిన్ అంటే ఇప్పుడు మీ అందరూ వినే ఉంటారు తాండవం అంటే ఏంటనేది. తాండవం అంటే అది ఒక డ్యాన్స్ ఫామ్, అంతే కదండి. మీరు శివుడికి తాండవం అనేది మనందరికీ తెలుసు. శివుడు చేసే తాండవం అని అంటే ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన చేసే డ్యాన్స్ని తాండవం అంటారు అనుకోండి. అదే రాముడు తన భుజాలతో తాండవం చేశాడు. అంటే అతను యుద్ధం చేస్తుంటే అతను తాండవం ఆడుతున్నట్టు ఉంటుంది, అతని భుజాలు డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉంటాయంట. అంటే అప్పుడు కూడా యుద్ధం చేస్తున్నప్పుడు కూడా ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. కాబట్టి ఆ ఏకోప్రియ దర్శన అనేది రాముడికి మటుకే యాప్ట్ అవుతుందనేది నేను నమ్ముతాను. మరి మీరు?